హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోశకి పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను. మా పిల్లలకు పాలు పోసాను, వాళ్ళు తాగుతున్నారు. పుదీనా చట్నీకి ఏమేమి చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ టమాటాలు వాటర్లో వేసి నీట్గా కడుక్కొని కట్ చేస్తున్నానండి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు అన్నీ వేసాక కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు వేసి మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ ఇలానే మగ్గనివ్వండి. మూత పెట్టేసేయాలి. ఈలోపు అందులోకి ఏం కావాలో మిక్సీ పట్టుకుందాం. కొంచెం నువ్వులు వేసి దాన్ని వేయించేసుకోవాలండి. మంచిగా వేయించి మిక్సీ గిన్నెలో వేసి ఆ ప్యాన్లోనే కొన్ని ధనియాలు, జీలకర్ర వేసి అవి కూడా వేయించి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఈలోపు పచ్చళ్ళలోకి కారం కోసం కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు మంచిగా వేగాక పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో వేసి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగాలండి. మూత పెట్టేయాలి. టమాటాలు వేగిపోయాయండి. ఈలోపు ఇది ధనియాలు, నువ్వులు ఇదన్నీ మిక్సీ పట్టేసుకుందాం మనం. పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి. ఇందులోనే పుదీనా వేస్తున్నాను. పుదీనా మంచిగా వేగిపోయింది. ఇది చల్లారాలి కదండి మిక్సీ పట్టడానికి. దీన్ని ఒక సపరేట్ గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. ఈలోపు ధనియాలు, నువ్వులు పేస్ట్ పట్టాను కదండి, అందులోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి. ఇది చల్లారిపోయింది. ఇంకా నెక్స్ట్ దీన్ని సపరేట్ గిన్నెలో తీసుకొని ఇందులోనే టమాటాలు వేస్తున్నానండి. టమాటాలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. స్మూత్గా మిక్సీ పట్టుకోవద్దండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయల పేస్ట్లోనే ఈ టమాటాలు కూడా వేసి మంచిగా కలపాలండి. కలిపాక టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయింది. ఈలోపు అమ్మ పల్లి చట్నీ, దోశ కూడా రెడీ చేసిందండి. నేను ఇప్పుడు 2 చట్నీలు పెట్టుకొని టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. చూడండి, దోశ వేసేస్తుందమ్మ. నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పుదీనా చట్నీ టేస్ట్ చూస్తున్నాండి, బాగుంది. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం లంచ్కి కాకరకాయ పులుసు చేస్తున్నామండి. కాకరకాయలు ఫస్ట్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఆనియన్స్ కూడా ఈక్వల్గా కోసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. రైస్ కూడా పెట్టేస్తున్నాను ఒక సైడ్. అమ్మ కాకరకాయలు వాష్ చేసి ఉడకబెడుతుందండి. ఉడకబెడితే కొంచెం అందులోని చేదు పోద్దని ఉడకబెట్టేస్తుందమ్మ. ఉడకబెట్టేశాక కొంతమంది మజ్జిగలో కూడా ఉడకబెడతారండి. మేమైతే నార్మల్ వాటర్లోనే ఉడకబెడుతున్నాము. ఇవి చూడండి, ఉడికిపోయాయి కాకరకాయలు. ఈ గిన్నె సైడ్కి తీసేసి ఇప్పుడు కాకరకాయ పులుసులోకి కావాల్సినవి మిక్సీ పట్టుకుందామండి, వేయించుకుందాం. ఫస్ట్ మేమైతే ఇందులో నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేదు కూడా ఉండదు. కాకరకాయ తినని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. దానిలోకి సరిపడా నువ్వులు వేసానండి, వేయించి గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇవి కూడా వేగాక అదే గిన్నెలో తీసుకొని ఇది మనం మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు గిన్నె పెట్టేసి ఆనియన్స్ వేసి, ఆయిల్ వేసి, కరివేపాకు వేసానండి. ఇది మగ్గాలి. మగ్గాక కాకరకాయలు కూడా వేసుకుందాం. ఈలోపు నువ్వులు, ధనియాలు, జీలకర్రను మిక్సీ పట్టేస్తానండి. ఫైన్ పౌడర్ చేసుకోవాలి దాన్ని. కాకరకాయలలోని వాటర్ పంపేస్తుందమ్మ. చూడండి, ఇప్పుడు ఈ కాకరకాయలని ఇందులో యాడ్ చేద్దాము. కొంచెం పసుపు వేసి మంచి కలిపేసి మూత పెట్టేయాలండి. ఒక 5 మినిట్స్ మగ్గాక ఒక 5 మినిట్స్ నూనెలో మగ్గిద్దామండి. ఇలా మూత పెట్టి 5 మినిట్స్ అయ్యాక ఇలా కారపొడి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ పట్టాను చూడండి, పౌడరు, అది వేసి మంచి కలిపేయాలండి. కలిపేసి చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. ఆ చింతపండు పులుసు ఇప్పుడు కలిపేద్దామండి. దీంట్లో చింతపండు పులుసు పోసాక ఒక 10 మినిట్స్ మంచిగా మరగనివ్వాలండి. మూత పెట్టేసి మరగనిద్దాం. ఇంకా మా చిన్నబాబు చూడండి, టిఫిన్ తిన్నాక పడుకొని లేచాడు. మా అమ్మ బీట్రూట్, యాపిల్ జ్యూస్ చేసింది, తాగుతాడంట. వాడు కూడా తాగుతున్నాడు. కెమెరా పెట్టానని తల కిందికే వేశాడు, పైకి తీయమంటే తీయట్లేడు. చూడండి, మా అమ్మ పైకి అన్నా కానీ కిందకే పెడుతున్నాడు తల. బాగుందా అంటే ఊ అంటున్నాడు. చూడు అని ఎంత పైకన్నా కానీ
చూడట్లేడు. ఈలోపు కర్రీ అయిపోయిందండి. మా అమ్మ కొత్త పచ్చడి పెట్టింది, ఆవకాయ పచ్చడి పెట్టిందండి, తీసింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఇది నువ్వుల పచ్చడి అండి, ఆవకాయది. ఇంకొకటి చిన్న ఆవకాయ పచ్చడి పెట్టిందండి, బాగుంది. ఈవినింగ్ ఇలా కూరగాయల మార్కెట్కి వెళ్ళామండి. కూరగాయలన్నీ తీసుకున్నాము ఈ వీక్కి సరిపడా. ఓకే అండి, బాయ్.